ఇక జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ సంబంధించి కొత్త రూల్స్ అప్లై కానున్నాయి. సో ఈ రూల్ కనుక మీరు సాటిస్ఫై చేయనట్టయితే మీ దగ్గర ఐఆర్సిటిసి అకౌంట్ ఉండి అది యాక్టివ్ గా ఉన్నా కానీ టికెట్స్ అయితే బుక్ కావు. ముఖ్యంగా తత్కాల్ టికెట్స్. తత్కాల్ టికెట్ బుక్ చేయాలి అంటే ఇకపై ఆధార్ అథెంటికేటెడ్ అకౌంట్స్ నుంచే అవుతుంది. ఆధార్ అథెంటికేషన్ ఎలా చేయాలో అది కూడా మల్టిపుల్ యాప్స్ అలాగే వెబ్సైట్లు ఎలా చేయాలో నేను చూపిస్తాను. బట్ కండిషన్ అయితే చూడండి, ఆధార్ అథెంటికేషన్ అయిన అకౌంట్స్ నుంచి మాత్రమే ఇకపై తత్కాల్ టికెట్స్ బుక్ చేయగలం. ఇక సెకండ్ కండిషన్కి వచ్చేసరికి పిఆర్ఎస్ లేదా ఆథరైజ్డ్ ఏజెంట్స్ గనక టికెట్స్ బుక్ చేస్తున్నట్టయితే వాళ్ళు బుక్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు టికెట్స్ బుక్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎవరి కోసం టికెట్ బుక్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళి అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఆథరైజ్డ్ ఏజెంట్స్ అంటే వైటీఎస్కే ఏజెంట్స్ అనమాట. యాత్రి టికెట్ సువిధా కౌంటర్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన వాళ్ళు. అలాగే పిఆర్ఎస్ కౌంటర్, మీరు పిఆర్ఎస్ కౌంటర్లో కూడా టికెట్స్ బుక్ చేస్తున్నట్టయితే అప్పుడు కూడా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ కండిషన్కి వచ్చేసరికి ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైనా కానీ టికెట్స్ బుక్ చేస్తున్నట్టయితే తత్కాల్ కోసం వాళ్ళు నార్మల్ టైంలో అయితే బుక్ చేయలేరు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అథెంటికేషన్ వెబ్సైట్లో ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. నేను ఐఆర్సిటిసి వెబ్సైట్ మొబైల్లో ఓపెన్ చేశాను. ఈవెన్ మీరు డెస్క్టాప్ లో ఓపెన్ చేసిన కానీ సేమ్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడి నుంచి మీరు ట్రై చేయొచ్చు. మీరు మెనూ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మై అకౌంట్ అని ఉంటుంది. ఈ మై అకౌంట్ దగ్గర ట్యాప్ చేస్తే మీకు అక్కడే అథెంటికేట్ యూజర్ అని కనిపిస్తుంది. ఈ విధంగా అథెంటికేట్ యూజర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసి మీ ఆధార్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసి ఒకవేళ ఓటీపీ అడిగితే ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇలాగే మీరు డెస్క్టాప్ లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన మై అకౌంట్ ఉంటుంది, అక్కడ అథెంటికేట్ యూజర్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేసి మీరు ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. బట్ మీరు ఐఆర్సిటిసి కి సంబంధించిన అప్లికేషన్ యూజ్ చేస్తున్నట్టయితే లాగిన్ అయిన తర్వాత బాటమ్ లో మీకు అకౌంట్ అని కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ స్ట్రైట్ గా మీకు అథెంటికేట్ యూజర్ అని కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేసినట్టయితే సెలెక్ట్ అథెంటికేషన్ టైప్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చిన రెండు ఆప్షన్స్ నుంచి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేయండి. ఆధార్ కార్డు ఏ విధంగా నేమ్ ఉంటుందో అది ఎంటర్ చేసి తర్వాత ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అది కూడా ఎంటర్ చేసి టాప్ లో సెండ్ ఓటీపీ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేసి ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ మీరు ఐఆర్సిటిసి యాప్ లేదా వెబ్సైట్ కాకుండా స్వరైల్ యాప్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే ఇందులో కూడా మీరు చేయొచ్చు. యాప్ ఓపెన్ చేయండి, బాటంలో యూ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీ నేమ్ కింద వ్యూ డీటెయిల్స్ ఇంకా ఎడిట్ డీటెయిల్స్ అని ఉంటుంది. రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇలాంటి ఎర్రర్ చాలా మందికి వస్తుంది. మార్నింగ్ వరకు నాకు ఈ ప్రాబ్లం రాలేదు. వ్యూ డీటెయిల్స్ ఎడిట్ డీటెయిల్స్ రెండు బాగానే వర్క్ అయ్యాయి. ఇప్పుడు సాయంత్రం వీడియో చేద్దామని ఓపెన్ చేశారు, ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. బట్ ఈ ఎర్రర్ ఈ రోజు కాదు 2 రోజుల నుంచి చాలా మందికి అయితే వస్తుంది. బట్ ఒకవేళ ఈ విధంగా ఎర్రర్ రానట్టయితే మీకు వ్యూ డీటెయిల్స్లోనే మీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ అయి ఉన్నాయో లేదో ఒక ఫీల్డ్ ఉంటుందన్నమాట. ఒక లేనట్టయితే మీకు అదే పేజ్లో ఎడిట్ డీటెయిల్స్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. మీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అడ్రస్ అది ఆటోమేటిక్గా వస్తుంది, మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా 3 రకాలుగా కూడా ఎక్కడైనా కానీ మీరు చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి.